సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామ పరిధిలో గల ఎవరెస్ట్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెదజల్లే కాలుష్య జలాల వల్ల పెద్ద గోపాలపురం, ఆరూరు, కోనాపూర్, నాగులపల్లి, ఆత్మకూరు కాలువలకుండా మంచిర్యాలలో కాలుష్య జలాలు కలుస్తున్నాయని, వీటి వలన ప్రజలకు, జంతువులకు, నీటిలో ఉండే చేపలకు ప్రమాదకరంగా ఉందని అన్నారు. పెద్ద గోపాలపురం గ్రామానికి సంబంధించిన లక్ష్మీనారాయణ చెరువు ఎవరెస్ట్ కంపెనీ కింది భాగాన ఉందని, చెరువు కట్ట ధ్వంసం కావడంతో విష జలాలు వర్షాలు కురిసే సమయంలో కంపెనీ వెనక భాగం నుంచి చెరువులకు వదలడంతో చెరువు నుంచి కింది గ్రామాలకు ప్రవహిస్తోందని, పరిశ్రమ యాజమాన్యంపై ప్రభుత్వం, పీసీబీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎండగొట్టినప్పుడు ఒకసారి వస్తాం, ఖచ్చితంగా రావాలి. చూడడానికి రావట్లేదు. ఎండగొట్టినప్పుడు వచ్చి చూడాలి, పైకి పాడుతుంది. అగో ఎట్లా వస్తుంది, వస్తుంది. ఇది దీన్ని ఒకసారి చూసుకో, వీడియో వస్తుంది. అట్టే నడుచుకుంటూ పోతే తెలుస్తుంది సార్ మనకు. అగో గిరికెళ్ళి కాదు, కిందికి వస్తున్నది. అగో కిందికి వస్తున్నది. ఆరూరు గ్రామ పంచాయతీ శివారులో గల ఎవరెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, కెమికల్ కంపెనీ వర్షాకాలం వచ్చినప్పుడు ఆ కెమికల్ కంపెనీ యొక్క వ్యర్థ జలాలను ఇక్కడ వెనకాల కాంపౌండ్ పక్క నుండి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జలాలకు కిందున్నటువంటి చెరువు, అదేవిధంగా దాని గుండా పోయేటువంటి కాల్వకు వీళ్ళు ఒక కాలువను తీసి అటాచ్డ్ చేసి ఆ పద్ధతిలో వదులుతున్నారు. ఈ నీళ్లు, వ్యర్థ జలాలు ఇక్కడి నుండి కోనాపూర్ మీదుగా, నాగులపల్లి మీదుగా ఆత్మకూరు వాగులో చేరేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ఆత్మకూరు వాగు నుంచి మాంజీరా డ్యాము కింద ఉన్నటువంటి డ్యాంలో కూడా వెళ్తూ ఆ పద్ధతిలో వెళ్తున్నాయి. ఎవరెస్ట్ యాజమాన్యం ఈ పద్ధతిలో కెమికల్ వ్యర్థ జలాల్ని కిందికి వదలడం అంటే ఈరోజు ఈ కింద ఉన్నటువంటి రైతుల యొక్క పంటలు నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ కింద ఉన్నటువంటి బోర్లు కూడా ఈరోజు కలుషితమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పంటలు కానీ, బోర్లు కానీ మొత్తం చెడిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కెమికల్ వాటర్కి సంబంధించిన పర్యటన నిర్వహించడం జరిగింది. పీసీబీ అధికారులు వెంటనే చొరవ చూపి ఈ కెమికల్ వ్యర్థ జలాలు కిందికొచ్చి ప్రజల జీవనంపై దెబ్బతీయకుండా ఆలోచన చేయాలి. ఈ పరిశ్రమ యాజమాన్యం పైనటువంటి కూడా చర్యలు తీసుకొని ఆ పద్ధతిలో ప్రజల్ని కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.